మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క 29వ తారీఖు జూన్ 29వ తారీఖు నుండి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు కూడా శనిగ్రహము వక్ర దృష్టి రావడం జరుగుతున్నదండి. 130 రోజులు సుమారుగా కూడా 139 రోజులు సుమారుగా కూడా ఈ యొక్క శనిగ్రహము అనేటువంటిది వక్రము జరిగేటువంటి పరిస్థితి ఉంది. వక్ర చూపు ప్రజెంట్ గా కూడా కుంభరాశిలో ఉండేటువంటి యొక్క శనిగ్రహము యొక్క దృష్టి మకరం రాశి మీద దృష్టి పడడం జరుగుతుంది. మరి దీని వలన ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ 2021, 22, 23 దాకా కూడా మిథున రాశి వారికి అష్టమ శని నడవడం చేత చాలా అష్ట కష్టాల పాలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే అసలు నోటి దాకా అన్నం తిందాము అనుకునేటువంటి సందర్భంలో చేయి జారిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా 1, 2 కాదు 100 సందర్భాలు ఉన్నాయి. ఇక అదేవిధంగా వృశ్చిక రాశి వారికి కూడా బాగాలేని సందర్భము. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి విన్నారా. ఇంకా చూసుకున్నట్టయితే 2021, 22లో ఈ యొక్క కుంభము, మకరము, మీనము ఈ రాశిలో. మరి ఇప్పుడు ఈ యొక్క శనిగ్రహము వక్రము వలన అంటే ఇక్కడ శనిగ్రహము ఆల్రెడీ మకరం నుండి కుంభానికి వెళ్ళినటువంటి సందర్భంలో కొంత వృశ్చిక రాశి వారికి గురుబలం రావడం చేత లాస్ట్ 2-3 మంత్స్ నుండి, అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి 9వ స్థానానికి శని భగవానుడు వెళ్ళడం చేత, ఈ యొక్క కర్కాటక రాశి వారికి 7వ స్థానానికి మన 8వ స్థానానికి శని భగవానుడు వెళ్ళడం చేత 8వ స్థానానికి, సింహరాశి వారికి కూడా 7వ స్థానానికి వెళ్ళడం చేత కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవరోధాలు జరుగుతూ ఉన్నవి 2022 ఆగస్టు నుండి 22, 23 నుండి. మరి ఇప్పుడు మళ్ళీ శని భగవానుడు కుంభం నుండి బ్యాక్ లుక్ ఇస్తున్నాడు. బాస్ ఈజ్ బ్యాక్. మరి బాస్ ఈజ్ బ్యాక్ అనేటువంటి సందర్భాలలో ఇక్కడ ముఖ్యంగా కర్కాటక రాశి, మిథున రాశి, అదేవిధంగా తులారాశి, ధనస్సు రాశి వారికి ద్వితీయ భావంలో దృష్టి పడడం చేత, మకర రాశి వారికి అంటే మకరంలోనే తన చూపు పడడం చేత హెల్త్ ఇష్యూస్ కావచ్చును. ఇక బాగుంది అనుకుంటే మీనరాశి వారికి ఈ యొక్క 130 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కొక్క రాశి గురించి మనం ఒక్కొక్క ఎపిసోడ్ చేద్దాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ఒక గిఫ్ట్ ఏదైనా ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి. అష్టమ శని కొంచెం కష్టం పెట్టినప్పటికీ కూడా కష్టం పెట్టి వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వస్తున్నాడు కనుక మిథున రాశి వారికి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చును. ఇక కర్కాటక రాశి వారికి సప్తమాత రాబోతున్నాడు కనుక వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి 7వ చూపు వలన తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 100 రోజులలో నవంబర్ వరకు లోపు సెటిల్మెంట్ అవుతుంది. ఇక తులారాశి వారికి తులారాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల పిల్లలు వివాహం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. ఇంకా వృశ్చిక రాశి వారికి లాస్ట్ 2020, 2021లో ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా అద్భుతమైనటువంటి పరిస్థితులు. ఇక ధనస్సు రాశి వారికి ఎటు తిరిగి కొంత నోటిని ఎంతో కూడా అదుపులో పెట్టుకునేటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండండి. రావాల్సిన డబ్బు చెయ్యి దాకా వచ్చి చేజారేటువంటి పరిస్థితి ఉంది. మీ మాటల మూలకంగా మంచి చేయాలి వీరికి అని అనుకునేటువంటి వారు మిమ్మల్ని తిట్టుకొని పోతారు కనుక జాగ్రత్తగా ఉండండి. నోరు అదుపులో పెట్టుకోండి.
తిరిగి మకర రాశి వారికి కొంత భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడము, మీకు స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం. ఓకేనా? ఇక కుంభరాశి వారు, కుంభరాశి వారికి కొంత వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. మూడవది చివరి రాశి మీనరాశికి ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్తూ ఉన్నాను. మీనరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే మీరు గత 2 ఏళ్ల నుండి ఎంత బాధపడుతూ ఉన్నారో ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది. కనుక మొత్తం ద్వాదశ రాశులలో మనకు ముఖ్యంగా కూడా మేషరాశి బాగుంది, వృషభ రాశికి బాగుంది. ఇక వృషభ రాశి వారికి ఏమిటి అంటే ఉద్యోగంలో మార్పు చెందాలి అని అనుకునేటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. చెందకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మార్పు. ఎందుకంటే లగ్నాత్ మీకు గురుడు ఉన్నాడు కనుక కొంత ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి, ఆచితూచి అడుగు వేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నము నుండి ఈ యొక్క మహాదశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు 100కు 90%, 100కు 100% మీకు అది ఈ గోచార రీత్యా ఒక 35% మ్యాచ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. అయితే ఇక వృషభ రాశి వారికి ఆ విధంగా ఉంది. ఇక మిథున రాశి వారికి ఏందయ్యా అంటే కొంత గిఫ్ట్ రూపకంగానైతే మీకు గాడ్ గిఫ్ట్ అయితే ఇచ్చిపోతున్నాడు శని భగవానుడు. అదేవిధంగా మనకు కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నం కానీ. ఇక సింహరాశి వారికి ఏంటి అనుకుంటే సింహరాశి వారికి తప్పకుండా కూడా మీ భార్యకు కానీ మీ భర్తకు కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి వారికి కానీ ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి చిన్న భిన్నమైన సందర్భంలో ఈ 3 నెలలు సైలెన్స్ గా ఉండండి. మీకు సెప్టెంబర్ తర్వాత సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వివాహ ప్రయత్నాలు ఏవి కూడా ఇప్పుడు చేయవద్దు సింహరాశి వారు, విన్నారా? 3 నెలలు ఆగండి. ఇక అటు పిమ్మట కన్యా రాశి వారు, కన్యా రాశి వారికి కూడా కొంత కన్యా రాశికి సంబంధించినటువంటి పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే ఒక 3 months ఆగి మీ చార్ట్ చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళండి. తులారాశి వారికి శని మూలకంగా జాబ్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నవి. తులారాశి వారికి సంతానానికి అబ్రాడ్ వెళ్ళడమా లేదా పిల్లలకి ఏమైనా పెళ్లిళ్ళు జరిపించడమా, అది కూడా కులాంతర వివాహాలు అయితే ఉన్నవి. తులారాశికి సంబంధించినటువంటి తండ్రి కానీ తల్లి కానీ ఉన్నట్టయితే ఆ పిల్లలకు కులాంతర వివాహాలు ఉన్నవి, జాగ్రత్త. ఇంకా వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక మనకు అటు పిమ్మట ధనస్సు రాశి వారికి కొంచెం బాగాలేదు, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనకు మకరానికి కొంచెం యావరేజ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నారా, భార్యాభర్తలలో మనస్పర్ధలు. ఇక కుంభము కూడా అంతే, హెల్త్ ఇష్యూస్, భార్యాభర్తలలో మనస్పర్ధలు. అదేవిధంగా డబ్బు దుబారా ఖర్చు అవ్వడము, చెడు వ్యసనాలకు గురవ్వడము, ఏమైనా కోర్టు కేసులు కానీ కేసులు ఏమైనా ఫైల్ అవ్వడం కానీ, పోలీస్ స్టేషన్కు వెళ్ళే సూచనలు ఇవన్నీ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక మీనరాశికి చాలా బాగుంది. మొత్తం మీద ఓవరాల్గా మీరు ప్రతి శనివారం కూడా రావి చెట్టు వద్ద మట్టి పాత్రలో చక్కగా కూడా ఆవ నూనెతో 3 వత్తులు వేసి దీపారాధన చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కనుక ఈ విధమైనటువంటి ఈ 130 రోజులు కూడా చక్కగా కూడా ప్రతి శనివారము రావి చెట్టు వద్ద చక్కగా కూడా ఆవ నూనెతో దీపారాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.